ఎస్ సార్. ఇప్పుడు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు. వీళ్ళ సహకారంతో కావచ్చు, వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ టైంలో అయినా సరే మనకు ప్రత్యేక హోదా తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యేక హోదా తెస్తారో తేరో నాకు తెలియదు, కానీ చేసుకోలేరా? ఏంటి పరిస్థితి? రాజధానికి ఏం డబ్బులు కావాలో, రాజధాని ఎలా కట్టుకోవాలో దానికి గవర్నమెంట్ దగ్గర సపోర్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చుకుంటారు. ప్రత్యేక హోదా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ పోలవరం ఎలా పూర్తి అవ్వాలో, పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా తెచ్చుకోవాలో అది తెచ్చుకుంటారు. ప్రత్యేక హోదా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమలు కావాలో, ఎక్కడ సబ్సిడీ కావాలో, ఎక్కడ ఏ విధంగా పరిశ్రమలు ఉండాలో, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండాలో మొత్తం టోటల్గా అమెరికా రాయబారి కార్యాలయం నుంచి, పాస్పోర్ట్ కార్యాలయం నుంచి మొత్తం టోటల్ అన్ని అంబాసీలు కూడా మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండాలో అవన్నీ తెచ్చుకుంటారు. ప్రత్యేక హోదా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్ మొత్తం టోటల్ విశాఖపట్నం ఈ డెవలప్డ్ స్టేట్గా బ్రహ్మాండంగా తయారవుద్ది. బందర్ పోర్టు డెవలప్ అవుతుంది, కృష్ణపట్నం పోర్టు డెవలప్ అవుతుంది, ఇంపోర్టెడ్ ఎక్స్పోర్ట్. అలాగే విశాఖపట్నం గన్నవరం పోర్టు కూడా ఇంపోర్టెడ్ ఎక్స్పోర్ట్ డెవలప్ అవుతుంది. మాకు మొత్తం టోటల్గా ఎంప్లాయ్మెంట్ కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వస్తారు. ఆంధ్రప్రదేశ్లో మా పిల్లలంతా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎక్కడ పుట్టారో అక్కడే ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటారు, అక్కడే పెరుగుతారు. ఆ తల్లిదండ్రుల దగ్గర ఆ తల్లిదండ్రులు చూసుకుంటూ సమక్షంగా తక్కువ ఉన్న రాష్ట్రంలోనే ఉన్న జిల్లాలోనే బతుకుతారు. కనుక అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే దమ్ము, చేసే ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఉంది ఉంది ఉంది. ప్రత్యేక హోదా కంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆపగలుగుతారు, పోలవరం పూర్తి చేసేయగలుగుతారు, అన్నీ జరుగుతాయి. గోదావరం టూరిజం డెవలప్ చేయగలుగుతారు. మొత్తం టోటల్గా మా ఆంధ్రప్రదేశ్లోనే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా 5 సంవత్సరాలు తీర్చిదిద్దగలుగుతారు. 2 సంవత్సరాల్లో నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది, నెంబర్ 1 రాజధాని అవుతుంది, విశాఖపట్నం ఫైనాన్షియల్ హబ్ అవుతుంది, అలాగే సినీ హబ్ అవుతుంది. ఇవన్నీ చేయటానికి ఇద్దరు కూడా అన్ని కలిసికట్టుగా చేయగలుగుతారు. నరేంద్ర మోడీ గారు ఆయన సహకారంతో, అమిత్ షా గారి సహకారంతో, సహాయ సహకారాలతో అన్నీ జరుగుతాయి. ఇక మీకు అంతకని ఇంకేం కావాలి? సో ఇవన్నీ జరుగుతాయి కరెక్టే. ఇవన్నీ ఈ 5 ఏళ్ల కాలంలో జరిగే అవకాశం ఉందా, లేదా ఇవన్నీ జరగాలంటే మరొకసారి కూటమికే అధికారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? వస్తుంది, కూటమికి ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. ఎందుకు ఎవరు యువనాయకుడు లోకేష్ గారు పగ్గాలు తీసుకుంటారు. లోకేష్ గారు కంపల్సరీ తీసుకుంటారు, జాతీయ అధ్యక్షుడు ఆయన అవుతారు. ఏ టైంకైనా జాతీయ అధ్యక్షుడు కార్యకర్తలు కాపాడుకుంటాడు. లోకేష్ గారు ఉంటారు. 2020 ఆయన ఆల్రెడీ జాతీయ అధ్యక్షుడు కదా. లోకేష్ గారు జాతీయ అధ్యక్షుడు కాదు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారే, జాతీయ అధ్యక్షుడు ఆయన కాదు. కనుక జాతీయ అధ్యక్షుడు అవ్వాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా జాతీయ అధ్యక్షుడు ఆయన ఈ పగ్గాలు తీసుకుంటారు, కార్యకర్తలు కాపాడుకుంటారు. 2029 కూడా మళ్ళీ కూటమి గవర్నమెంట్ రావడానికి మొత్తం టోటల్గా అందరూ కృషి చేస్తారు. కృషి చేయడమే కాదు, గవర్నమెంట్ వస్తుంది. ఈ 11 సీట్లు కూడా రాకుండా నేను అన్నగాని 23 సీట్లు ఇలా రావాలి, ప్రతిపక్షంలో ఉండాలి. గవర్నమెంట్ వచ్చే ఏ లోకేష్ గారిని అయితే అవమానించారో అదే లోకేష్ గారు అక్కడ అధ్యక్ష అని అంటూ ఉంటే, ఆయన మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి చూస్తూ వింటూ ఉండాలి. ఇది నా ఆశ, నా వ్యక్తిగత ఆశ. ఆయన సీఎంగా చూడాలనేది నా వ్యక్తిగతంగా ఆశ. ఇది నా పార్టీకి సంబంధం. లోకేష్ గారిని సీఎంగా చూడాలి 2029లో అనేది నా ఆశ. నాలాగా కొన్ని లక్షల మందికి ఉంది. నారావారి ఒకటి చంద్రబాబు నాయుడు గారి కొడుకుని పప్పు అన్నారు, రాహుల్ గాంధీ గారిని పప్పు అన్నారు, లోక్సభకు ప్రతిపక్ష నేత అయ్యాడు. కనుక నేను లోకేష్ గారిని కూడా సీఎంగా అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 2029 ఆయన అవ్వాలని నేను కోరుకుంటున్నా, తప్పేం లేదు కదా. ఇది నా ఆశ. అది నేను ఎఫ్డీసీ చైర్మన్ నేను ఆశిస్తున్నాను కదా. ఎలాగ ఆశిస్తున్నానో ఆయన సీఎం అవ్వాలని కూడా అలాగే ఆశిస్తున్నాను.